హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద ఎడ్యుకేషన్. సో ఆర్టికల్స్ అనేవి కొన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్నాయి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇందులోంచి మనకు 1 మార్క్ షూర్గా వస్తుంది. అండ్ ఇక్కడ ఇయర్స్ నుంచి కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అండి ఇవి. సో ఇవి మొత్తంగా కలిపి 2 మార్క్స్ అనేవి వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇటువంటి వీడియోస్ చాలా కంప్లీట్ చేశాను. అవన్నీ విజిట్ చేయండి. ఎవరైతే డిఎస్సికి తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది. పిఐఈ అయితే ఈ ఆర్టికల్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలా వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్తే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ వచ్చేసి 42, 45, 73, 74, 86, 351, 28, 1, 29, 15, 4. సో ఇవన్నీ ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ ద ఎడ్యుకేషన్ అనమాట. సో 42 వచ్చేసి విద్య అనేది ఉమ్మడి జాబితాలో చేర్చారు. అది 1976లో చేర్చారు. ఓకే, విద్య అనేది ఉమ్మడి జాబితా. సో అది 1976లో చేర్చారు. మనకు 42 అనేది విద్య అనేది ఉమ్మడి జాబితా కిందికి అనేది వస్తుంది. నెక్స్ట్ 45 ఉచిత నిర్బంధ విద్య, అంటే 6 to 14 వాళ్ళకి కంపల్సరీగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది 45 ఆర్టికల్ కిందకి వస్తుంది. సో 73 అండ్ 74 వచ్చేసి స్థానిక సంస్థలకు చెందినది. 86 వచ్చేసి విద్యా ప్రాథమిక హక్కు అనే తెలియజేస్తుంది. 351 వచ్చేసి హిందీ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తుంది. మనకి సెకండ్ లాంగ్వేజ్ అన్నమాట. సో 28(1) మత బోధన చేయరాదు, అంటే మత బోధన పబ్లిక్గా చేయరాదు. ఎవరి మతం గురించి వాళ్ళు గొప్పగా వేరే మతం వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, వేరే మతం వాళ్ళకి వాళ్ళ మత బోధన చేయడం, సో అటువంటివి చేయరాదు. 29 వచ్చేసి భాషకు సంబంధించింది, అంటే భాష అనేది ప్రొటెక్ట్ చేసుకోవడం. లైక్ సంస్కృతాన్ని కానీ తెలుగు కానీ ఎవరైతే వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ ఉంటుందో, సో వాళ్ళ చిన్నప్పటి లాంగ్వేజ్ ఉంటుందో, వాళ్ళ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది ఉంటుంది కదా, సో ఆ భాషని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది 29 ఆర్టికల్ కిందకి వస్తుంది. సో 15(4) వచ్చేసి ఎస్సీ ఎస్టీ విద్య గురించి అయితే తెలియజేస్తుంది వాళ్ళ కోసం. సో ఇక్కడనైతే కంపల్సరీగా 1 మార్క్ అనేది, లేకపోతే ½ మార్క్ అనేది కంపల్సరీ